ఇప్పుడు హెల్త్ కేర్ సెంటర్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి ఒక తరపుకి పింఛన్ ఇవ్వటం, ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనిచేయటం. ఈరోజు అలా పాలన దక్షత తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఈరోజు వ్యవస్థ అవినీతి అనేది లేకుండా, ఎక్కడైనా అవినీతి మరక అనేది లేకుండా చేయడానికి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దేశ రాజకీయ చరిత్రలో 2,40,000 చిల్లర ఎంప్లాయ్మెంట్ ఆయన ఇంప్రూవ్మెంట్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4 లక్షలు ఉంటే ఇప్పుడు 6 లక్షల చిల్లర ఆయన ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. మరి ఎంప్లాయ్మెంట్ కాలేదు, అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి లేకుండా రోడ్లు లేవు, బిల్డింగులు లేవు. అభివృద్ధి అంటే బిల్డింగులు, రోడ్లు కాదండి. 1 లక్ష కోట్లతో అమరావతి కడితే 6 లక్షల గ్రామాలు రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది. పల్లెటూరులే పట్టుబొమ్మలని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన హితబోధ మనకు గుర్తుకు లేదా? పల్లెటూర్లు 6 లక్షల గ్రామాలు రోడ్డు మీదకి రావాలా? 1,00,000 కోట్లతో నువ్వు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణం ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు కావచ్చు దానికి బడ్జెట్ ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అడ్డగోలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రూపాయి లేకుండా తీసుకొచ్చి అక్కడ పెడితే, అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు సమర్థవంతంగా ఏ పథకాన్ని కూడా ఆపుకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిన్న హాని కూడా జరగకుండా ఈరోజు లాక్కొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన హర్షించాలా, హర్షించకూడదా? పదవులు పంజారం డిప్యూటీ సీఎంలు 5గురికి ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎంలు ఇవ్వటం, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం కానీ, ఆయన పారదర్శకత కానీ, పాలన మీద పట్టు కానీ, ప్రజలను రిసీవ్ చేసుకునే విధానం కానీ, వీటన్నిటి చూస్తూ ఉంటే రాజకీయ నాయకుడికి, ఒక నాయకుడు అంతకన్నా కావాల్సిన లక్షణాలు ఏముంటాయి చెప్పండి? వ్యవస్థ అక్కడ. ఆ వ్యవస్థను ఈరోజు సమర్థవంతంగా నడిపించే నాయకులు మనకు కావాలి. ప్రజలకు మేలు చేసే నాయకులు కావాలి. ఎక్కడున్నా సరే పేదరికాన్ని అంతం కావాలి. రాబోయే రోజు తరాల వరకు ఒక మెసెంజర్ లాంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ ప్రక్షాళన జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడికక్కడే హైదరాబాద్ నుంచి మనం ఎందుకు వెళ్ళిపోయాం? ఇక్కడ ఏదో అభివృద్ధి జరిగింది, అంతా ఇక్కడ పెట్టుబడులు ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేదు అని వాళ్ళు మనల్ని ఇక్కడ నుంచి డివిజన్ డిస్ప్యూట్ చేసి మనల్ని పంపించడం జరిగింది కదా ఇక్కడ. మరి అది జరగకుండా ఇక్కడ ఒక అధికార వికేంద్రీకరణ జరుగుతామంటే అమరావతి రాజధాని కాదండి, విశాఖపట్నం రాజధాని తప్పేముంది? దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ రాజధానితో మాధ్యమం చేసేది ఉంది? ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నం, ఇప్పుడున్న రాజధాని అమరావతి అలాగే ఉంటుంది. అలాగే కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ రాజధాని. ఇలా 8 జోన్లు 10 జోన్లు 8 జోన్లు ఆయన ఇష్టం, ముఖ్యమంత్రి గారు ఇష్టం, మనం చెప్పేది కాదండి. అధికారంలోకి వచ్చినాక ఆయన ఏం చేస్తాడని ఆయన మీద ఆడకుండా ఏది చేసినా బట్ మంచిదే చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడే పని మాత్రం ఎప్పుడు చేయడం. ఎందుకంటే ఆయన ఒక ఆశయం కోసం, ఒక ఆశయాన్ని బతికించడం కోసం, ఒక మహానుభావుడు కన్న కళలు బతికించడం కోసం నిత్యాన్ని వేసి ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి 5 కోట్ల మంది చిరకాల స్వప్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ప్రయత్నం రేపు రాబోయే రోజుల్లో ఒక ప్రస్థానం, అది ప్రజా ప్రస్థానం కోసం చేసే ఒక గొప్ప ప్రస్థానం. అది దాన్ని మనం ఆశీర్వదించాలి, హక్కును నేర్చుకోవాలి. పార్లమెంటు నియోజకవర్గాలను చూసుకుంటే మాకు ప్రకాశం జిల్లా, ఈరోజు శివరెడ్డి వాసిరెడ్డి గారిని ఒంగోలు జిల్లాకి ఒంగోలు నియోజకవర్గానికి ఎంపీగా పెట్టడం జరిగింది. మరి ఆయన చేసే కార్యక్రమాలు, శివరెడ్డి వాసిరెడ్డి గారు మంచి వర్కరు. అక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలని ఎంపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప విజయాన్ని ప్రకాశం జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా అందించాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రజలు ఎంతో మంది రాజకీయ నాయకులకి చట్టసభలో పంపిన గొప్ప చరిత్ర ఇది. టంగుటూరు ప్రకాశం పంతులు గారు పుట్టిన జిల్లా అది. ఎంతో మంది నాయకులు చట్టసభలో పంపిన చరిత్ర ఆ జిల్లాకు ఉంది. అలాగే ఒక సీటు కూడా ఈసారి మిస్ కాకుండా అన్ని సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అలాగే ఎంపీ సీట్లను కూడా భారీ మెజార్టీతో గెలిపించేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని మీ ముందు ఆయన ప్రజాప్రతినిధిని ఎందుకు నిలబెట్టుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మీరు గొప్ప విజయాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద బహుమతి ఇవ్వాలని కూడా ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను మనవి చేస్తాను.